ఫిబ్రవరి 18 దేవుని వాక్య ధ్యానం. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగ్గపరుచును. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, గడిచిన భస్మ బుధవారం నుండి ఈ భస్మ బుధవారం వరకు ప్రభు మనలను కాచి కాపాడి సంరక్షించి మరొక లెంటులో ప్రవేశింపజేసినందుకు ఆయనకు వందనాలు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవునిలో మనం స్థిరపరచబడటానికి ఆయన మాట మనల్ని ఎప్పుడు జీవింపజేస్తుంది. ఈరోజు వాక్యాన్ని మీరు గమనిస్తే నీకు కృపను అనుగ్రహిస్తాను అంటున్నాడు, సత్య స్వభావాన్ని ఇస్తానంటున్నాడు. కృప మనల్ని బ్రతికింపజేస్తుంది. చాలాసార్లు మనము ఎంతో నిరాశ పొందుతూ ఉంటాం, ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతూ ఉంటాం. కానీ దేవుని మాట సత్యమైనది, నిత్యమైనది, స్థిరమైనది. ఆ మాట నా కృప నీకు చాలును అని పౌలును బలపరుచినట్లుగా నిన్ను ఈరోజు బలపరుస్తుంది. ఏదైనా లేదు అని బాధపడుతున్నావా అని అంటున్నాడు, నా కృప నీకు చాలును. లేక నీలోన అనారోగ్యం తీసివేయమని నువ్వు దిగులు చెందుతున్నావా అని అంటున్నాడు, నా కృప నీకు చాలును. లేక మానసికంగా కృంగిపోతున్నావా ఆయన అంటున్నాడు, నా కృప నీకు అనుగ్రహింపబడుతుంది. ఇలాగున ప్రతి సందర్భంలో, ప్రతి నిరాశలో దేవుడు నిన్ను బలపరుస్తూనే వస్తూ ఉండగా నువ్వు ఎలా కృంగిపోతున్నావు? ప్రభు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఆయన వాక్కును నీలోనికి పంపించి నిన్ను సత్యవంతునిగా మారుస్తున్నాడు. సత్య స్వభావాన్ని అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు సత్యమైన దేవుడు. ఆ సత్యమే, దేవుని యొక్క గొప్ప సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని ప్రభు పలికినాడు. కనుక అలాంటి అద్భుతమైన లక్షణములు ప్రభు మీకు అనుగ్రహించి ఆయన కొరకు సాక్షిగా మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలుపునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవానికి వందనాలు నాయన. నీ బిడ్డలకు నీ కృపా సత్యములను అనుగ్రహించండి, ఉన్నత స్థాయిలో నడిపించండి. వారి ప్రయాణాలు, పనులు, వారు తలపెట్టిన ప్రతి కార్యము జయం దయచేయండి. ఈ లెంట్లో మరి ముఖ్యంగా ఉపవాసం ఉండాలని ఎవరైతే అనుకుంటున్నారో, నీకు సమీపంగా జీవించాలని ఎవరైతే భావిస్తున్నారో, వారికి ఎలాంటి అనారోగ్యము కానీ, ఎటువంటి మానసికం కానీ, ఆధ్యాత్మిక కానీ ఆటంకములు రాకుండానట్లుగా నీ కంచె వేసి కాపాడండి. బిడ్డలను దీవించండి. అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత దయచేయండి. మానసిక, శారీరక, ఆధ్యాత్మిక స్వస్థతలను గ్రహించండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. నీ రక్షణ ఆనందంలో నింపమని ప్రార్థిస్తున్నాను. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ దయచేసి మీరే మహిమ పొందమని ప్రార్థించుచున్నాను. నేటి దినము ఆశీర్వాదాలు బిడలకు అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.